మనందరము భగవంతుని పిల్లలం. ఆయన శ్రీమతం అనుసారంగా నడిచి ఆయన సమానంగా అయ్యే విశేషమైన పిల్లలం. వాస్తవానికి అయితే అందరూ ఆయన పిల్లలే. కానీ ఎవరైతే శ్రీమతం అనుసారంగా ఉంటారో వారే భగవంతుని సమానంగా అవుతారు. మరి భగవంతుని సమానంగా అవటానికి ఏం పురుషార్థం చేయాలి? మొట్టమొదటి పురుషార్థం సాక్షి దృష్టాగా ఉండటం. మరి సాక్షిగా కావాలంటే భగవంతునికి తోడుగా ఉండాలి. తోడుగా ఉండేవారే సాక్షిగా కాగలరు. భగవంతుణ్ణి తోడుగా చేసుకుంటే సాక్షిగా ఉండగలుగుతారు. సాక్షి సాతి రెండూ అవసరమే. మరి సాక్షి స్థితి అని దేన్నంటారు? అనడానికైతే అందరూ సాక్షిగా అయ్యి ఉండండి అంటారు. కానీ సాక్షిగా అయి ఉండడము అంటే అర్థం ఏంటి? సాక్షిగా అయి ఉండడము అంటే అర్థం ఏమిటంటే సంగం యుగంలో స్వయంగా భగవంతుడు పిల్లలైన మీకు ఏ టైటిల్స్ ఇచ్చాడు, ఏ వరదానాలు ఇచ్చాడు, ఏ స్వమానాలు ఇచ్చాడు, ఆ స్వమానంలో ఆ టైటిల్స్లో ఉండటం. ఒకవేళ మీరు ఏ విషయానికైనా ప్రభావితం అయిపోతే సాక్షి దృష్ట అనరు. ఉదాహరణకు మీ ఎదుట ఎవరినైనా కోప్పడుతూ ఉంటే మీ మనస్సు ప్రశాంతంగా ఉండగలగాలి. దానికోసమే భగవంతుడు మీకు టైటిల్స్ ఇచ్చాడు. ఏమని అంటే మీరు శాంతి యొక్క అవతారాలు అని, మీరు శాంతి స్వరూపులు అని. ఆ సమయంలో మనకు మన స్వమానం గుర్తు ఉండకపోతే ఎదుటివారి కోపాన్ని చూసి సాక్షిగా ఉండలేము. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే ఆ సమయంలో మీకు కొద్దిగా ఫీలింగ్ వచ్చినా మీరు సాక్షిగా ఉండలేరు. ఎందుకంటే ఈ విషయంలో కూడా మీకు ఏం టైటిల్ లభించి ఉంది? నింద చేసేవారే మీ హితులు అని, అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేసేవారు అని కదా. కాబట్టి మీరు మీ స్వమానంలో స్థితి అయి ఉండాలి. అదే సాక్షి స్థితి. సాక్షిగా ఉండడము అంటే అతీతంగా అవ్వటం. సాక్షిగా ఉండటానికి 4 అక్షరాలు స్వమానంలోకి తేవాలి. మొదటి అక్షరం సా అంటే సదా. అప్పుడప్పుడు కాదు, సదా ఉండాలి. రెండవ అక్షరం ఆ. ఏదైనా అక్షరానికి ఆ జోడిస్తే ఆ అక్షరం దీర్ఘం అవుతుంది. అంటే సాకి ఆను జోడిస్తే సా అవుతుంది. ఇప్పుడు ఆ అంటే అవ్యక్త స్థితి. మూడవ అక్షరం ష అంటే క్షమించటం. నాలుగవది ఈ అంటే ఈశ్వర్య డైరెక్షన్, అనుసారంగా నడవటం. ఈ 4 అక్షరాలను స్వమానంలోకి తెస్తే సదా అనాసక్తంగా ఉంటే అతీతంగా ఉండగలుగుతారు. దానికి గుర్తుగా బ్రహ్మదేవుణ్ణి కమల పుష్ప ఆసనధారిగా చూపుతారు. ఈ అద్భుతాన్ని మీరు చెయ్యాలి అంటే మీకు జ్ఞానం యొక్క మహావాక్యాల్ని అమలు చేయడం వచ్చి ఉండాలి. అమలు చేయడము అంటే బ్రహ్మ బాబాను ఫాలో చేయటం. అద్భుతం మరియు ఆచరణ అనే 2 పదాలు గుర్తుంటే అతీతంగా అవ్వగలుగుతారు. అతీతంగా కూడా దేని ఆధారంగా అవుతారు అంటే తమ స్వమానం ఆధారంగా. బ్రహ్మ బాబాకు నేను ప్రజాపిత బ్రహ్మను అనే స్వమానం ఉండేది. మనకు కూడా నేను బ్రహ్మకుమారిని అనే స్మృతి ఉంటుంది కదా. మనకు కేవలం స్మృతి ఉంటుంది, కానీ బాబాకు స్థితి ఉండేది. స్థితి తనంతట తాను వచ్చేలేదు,
ఎంతో శ్రమ పడవలసి వచ్చింది. ఈ స్థితి ఉన్న కారణంగానే బ్రహ్మ బాబా తన భార్యను కూడా కుమార్తె అన్న భావంతో చూసేవారు. నేను ప్రజాపితను, వీరందరూ నా పిల్లలు అనే భావనతోటే ఉన్నారు. అందుకే యశోద మాత కూడా బ్రహ్మ బాబాను బాబా బాబా అనేవారు. ఇదే స్వమానంలో స్థితి అయి ఉంటే వచ్చే అతీత స్థితి మనందరం కూడా నేను బ్రహ్మకుమారుణ్ణి, నేను బ్రహ్మకుమారిని అనే స్మృతిలో స్థితి ఉంటే ఆ స్థితి మనల్ని అతీతంగా చేస్తుంది. ఎందుకంటే బ్రహ్మకుమారి జన్మయే అలౌకిక జన్మ, అతీతమైన జన్మ. ఈ బ్రహ్మకుమారి జన్మ దేవతల కంటే ఉన్నతమైనది. దేవాత్మల జన్మ కూడా దేవతల ద్వారానే జరుగుతుంది. కానీ బ్రాహ్మణ జన్మ పవిత్రమైనది, పరమాత్మ ద్వారా, బ్రహ్మముఖ కమలం ద్వారా జరుగుతుంది. మీ జన్మయే అతీతమైనప్పుడు మీ మాటలు కర్మలు అతీతంగా ఉండాలి, సాధారణంగా ఉండకూడదు. కానీ మనము మన జన్మని మర్చిపోయినప్పుడు సాధారణత వచ్చేస్తుంది, అలౌకికత మన జీవితంలోకి రాదు. ఈ బ్రాహ్మణ జీవితంలో తల్లి తండ్రి గురువు దైవం అన్నీ శివబాబానే. ఒక్క శివబాబాయే మీ ప్రపంచం అయిపోయినప్పుడు, మీరు ఆంతరంగిక భావన పరివర్తన అయినప్పుడు మీరు సాక్షిగా ఉండగలుగుతారు. మూడవది క్షమాభావన. క్షమించడం మహానతకు గుర్తు. క్షమ అంటే బలహీనత కాదు, శక్తిశాలి ఆత్మలే క్షమించగలుగుతారు. భక్తి మార్గంలో కూడా దేవుణ్ణి క్షమించమని అడుగుతారు కదా. భగవంతుణ్ణి క్షమాసాగరుడు అంటారు. ఎందుకంటే నిద్ర లేచిన దగ్గర నుండి మరలా రాత్రి నిద్రపోయే వరకు ప్రతి అడుగుకి బాబా శ్రీమతాన్ని ఇచ్చారు. ఎలా లేవాలి, ఎలా యోగం చేయాలి, ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పారు. కానీ మనం ఎన్నో అవజ్ఞలు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ బాబా మనల్ని క్షమించేసి మధురమైన పిల్లలు, అల్లారు ముద్దు పిల్లలు అంటూనే ఉంటారు. కాబట్టి ఎంత శ్రీమతం అనుసారంగా నడిస్తే అంత సాక్షిగా అవ్వగలుగుతారు. ఈశ్వరి ఆజ్ఞానుసారంగా నడుచుకుంటేనే ఈశ్వరుని ఆశీర్వాదాలు లభిస్తాయి. మనందరం బాబా ఆజ్ఞానుసారమే నడుస్తాం. అలానే మమ్మ బాబా కూడా బాబా ఆజ్ఞానుసారమే నడిచారు. మన దాదీలందరూ కూడా ఎలా పురుషార్థంలో అంత ముందుకు వెళ్ళగలిగారు? మరి వారికి లెక్క ఖాతా లేదా? వారికి పాత సంస్కారాలు అడ్డు రాలేదా? అంటే అన్నీ ఉన్నాయి. ఎంత పెద్ద పదివో అంత పెద్ద కర్మ ఖాతా. కానీ బాబా యోగ బలంతో కర్మ ఖాతాని తీర్చుకున్నారు. మమ్మ బాబాకు కూడా కర్మభోగం ఉంది. కానీ శ్రీమతం అనుసారంగా నడిచి శివబాబా యొక్క ఆశీర్వాదాలు పొంది కర్మభోగం తీర్చుకున్నారు. శివబాబా ఏది చెప్పినా మమ్మ బాబా దాదీలు వెంటనే ఆ పురుషార్థం చేసి చూపించేవారు. దానిని ఆజ్ఞాపాలన అంటారు. ఈ ఆజ్ఞాపాలన ఫలితంగా ఏవైతే సంస్కారాలు ఉన్నాయో అవి పురుషార్థంలో విఘ్నంగా మారలేదు. కానీ మనందరికీ పురుషార్థంలో ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి. మన సంస్కారాలే మనకు విఘ్నంగా మారుతూ ఉంటాయి. ఉదాహరణకు మీకు దాహంగా ఉంది, మీరు ఎవరినో ఒక గ్లాసు నీళ్లు తెమ్మని అడిగారు. వారు వెళ్ళి 1 గంట తర్వాత బకెట్ నిండా నీళ్లు తీసుకుని వచ్చి ఇస్తే మీరు స్వీకరిస్తారా? ఇదే మన అందరి పరిస్థితి. ఇవాళ విన్న మురళీలో బాబా చెప్పిన పురుషార్థం చేయడానికి 2-3 రోజులు తీసుకుంటాం. అందుకే మనకు ఆశీర్వాదాలు లభించవు. ఆశీర్వాదాలు లేకపోతే సఫలత లభించదు. అవజ్ఞలే విఘ్నాలుగా వస్తాయి, పురుషార్థం చెయ్యనివ్వవు. ఇక 4వది సాతి అంటే తోడుగా ఉండేవారు.
సాతిలో కూడా 4 అక్షరాలు ఉన్నాయి. స, ఆ, త, ఈ. భగవంతుణ్ణి తోడుగా చేసుకోవడానికి మొట్టమొదటి స అంటే సమర్పితం అవ్వాలి. తన మనసు బుద్ధితో సమర్పణ అవ్వాలి. బ్రహ్మబాబా తనువు మనసు ధనంతో పాటు నేను అనే దానిని కూడా బుద్ధితో సమర్పితం చేసేశారు. ఇదే స అంటే సమర్పణ. రెండవ అక్షరం ఆ అంటే ఆత్మిక స్థితి. అంత ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేస్తూ ఉంటారో అంతగా పరమాత్ముడు స్వతహాగానే గుర్తుకొస్తాడు. ఆత్మకు తన ఇల్లు జ్ఞాపకం వస్తుంది. మూడవ అక్షరం త అంటే తక్న అంటే అలసిపోవడం. ఎప్పుడు అలసిపోవద్దు. అలసట అంటే శరీరం అలసట కాదు, మానసికంగా కూడా అలసిపోవద్దు. సేవ యొక్క ఉత్సాహం ఉండాలి. ఎందుకంటే సేవ కూడా నాది కాదు, భగవంతుడిది. 4వ అక్షరం ఈ అంటే ఈశ్వరుడు. ఈశ్వరునితో సత్యమైన ప్రేమ కలవారే ఆయన యొక్క ఆశీర్వాదాలని పొందగలుగుతారు. ఓం శాంతి.